విభక్తి ప్రత్యయం గురించి చెప్తున్నా, కారక చిహ్నాల గురించి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు కొన్ని సెంటెన్స్ కో అంటే ఇంగ్లీష్లో టు అనమాట. నీ, ను, కి, కు అనేవి కలపటం కోసం ఉపయోగిస్తారు. సే అంటే బై, విత్, ఫ్రమ్, దెన్, చేత, తో, నుండి, కంటే అనాటికి ఉపయోగిస్తారు. కా, కే, కి అనేది ఆఫ్, యొక్క అనే దానికి ఉపయోగిస్తారు. పర్, ఆన్, మీద, పైన అనే దానికి ఉపయోగిస్తారు. మే, ఇన్, లో, లోన, లోపల అనే వాటికి ఉపయోగించాలి. ఇది విభక్తి ప్రత్యయములు కంపల్సరిగా మీరు ఉపయోగించాలి, లేకపోతే మీనింగ్ మారిపోతుంది, మీకు అర్థం కాదు కూడా. కాబట్టి వీటి గురించి కొన్ని సెంటెన్స్ చెప్తున్నాను, ఇప్పుడు చూడండి. రామ్కో బులావో, రాముని పిలువుము. కాల్ రామా. యహ్ ఫల్ మోహన్కో దో, ఈ పండు మోహన్కి ఇమ్ము. ఇక్కడ కో అనేది మోహన్ కి అనే దానికి అనమాట. అలాగే రామ్కో బులావో, రాముని పిలువుము అన్నప్పుడు కో ఉపయోగించాం. అలాగే కలంసే లిఖో, కలముతో వ్రాయము. రైట్ విత్ ఏ పెన్, సే అనేది ఇక్కడ దీనిలో చిహ్నం అన్నమాట, కారక చిహ్నం. అలాగే విత్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. అలాగే వహ్ షహర్ సే ఆతా హై, హీ కమ్స్ ఫ్రమ్ ద టౌన్, ఎక్కడి నుంచి వచ్చాడు, సిటీ నుంచి వచ్చాడు. వాడు పట్టణము నుండి వచ్చుచున్నాడు అన్నాడు. నుండి అనేదానికి సే ఉపయోగించాం. సీత కల్సే బీమార్ హై, సీత నిన్నటి నుండి జబ్బు అంటే జ్వరంతో ఉన్నదంట. సే అంటే నుండి, నిన్నటి నుండి అనేదానికి సే ఉపయోగించాం ఇక్కడ. హమ్ నదీ కా పానీ పీతే హై, మనము నది నీరు త్రాగుతున్నాము. కా అనేది ఇక్కడ వి డ్రింక్ ద వాటర్ ఆఫ్ ద రివర్, దేని నీరు తాగుతున్నాము, నది నీరు తాగుతున్నాము. కా అనేది ఉపయోగించాము ఇక్కడ. కలం మే లాల్ స్యాహీ హై అంటే ఇంకు. దేర్ ఈజ్ రెడ్ ఇంక్ ఇన్ ద పెన్, పెన్లో ఏ కలరు ఇంక్ ఉందన్నాడు. ఇక్కడ దీంట్లో మే అనేది ఇన్ అని ఉపయోగించాము ఇక్కడ, కారక చిహ్నం. లాల్ ఎరుపు రంగు ఇంకు ఉందంట. కితాబ్ మేజ్ పర్ హై, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, పుస్తకం బల్ల మీద ఉన్నది. ఇక్కడ దీనికి ఏంటి, ఆన్ అనేది మన కారక చిహ్నం అనమాట, అది కంపల్సరిగా ఉపయోగించాలి. ఈ సెంటెన్సెస్ ఉపయోగించి కొన్ని మీరు ఎక్సర్సైజ్లు చేసుకోండి.